న్యూస్18 తెలుగుకి స్వాగతం. దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన టాప్ 10 బ్రేకింగ్ న్యూస్ని ఫాస్ట్గా సింపుల్గా తెలుసుకుందాం. హైదరాబాద్ గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై కమిటీ చర్చించింది. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఇటీవల పలుమార్లు కోమటిరెడ్డి అనేక రకాల కామెంట్లు చేశారు. ఆయన సీఎం రేవంత్పై కూడా ఈ క్రమంలో విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఏపీలో కూడా కాంగ్రెస్ బలపడుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విశాఖలో నిర్వహించిన స్టాప్ ఓట్ చోరీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నీటి హక్కుల కోసమని, రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయ్యే కేటాయింపులు జరిగాకే మిగులు జలాల అంశంపై చర్చలుంటాయని భట్టి స్పష్టం చేశారు. అనంతపురంలో ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ను తిడుతూ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ లేనిదే టీడీపీ పార్టీ లేదన్నారు. మేము కన్నెర చేస్తే టీడీపీ పార్టీ ఉండదన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మేము ఓటేసి వీళ్లను గెలిపించామన్నారు. ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించారు. అనంతపురంలో ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించివేశారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను టీడీపీ ఎమ్మెల్యే ఆపడమంటే సూర్యుడిని అరచేతితో పెట్టి ఆపినట్టే అన్నారు మాజీ మంత్రి రోజా. ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరన్నారు. ఆయనను విమర్శించవద్దని ఆమె హితవు పలికారు. సినిమాను, రాజకీయాలను మిక్స్ చేయొద్దన్నారు. సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరన్నారు. అదేవిధంగా బాగా లేకుంటే కూడా ఎవరూ ఏం చేయలేరన్నారు. హరిహర వీరమల్లు సినిమాకి ఎమ్మెల్యేలు ఫ్రీగా టికెట్లు పంచినా ఎవరూ వెళ్ళలేదన్నారు మాజీ మంత్రి రోజా. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాదన్నారు రాజాసింగ్. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో నా మనిషి అంటే ఎన్నో ఏళ్ల నుండి ప్రాణం పెట్టి పనిచేసిన పాత కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళిపోవాలన్నారు. బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టదన్నారు. వాళ్ళు వేరే రాష్ట్రాలను చూసుకుంటారన్నారు. రాష్ట్రంలోని పెద్ద బాబులు చెప్పింది అధిష్టానం వింటుందని విమర్శించారు రాజాసింగ్. వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ వాళ్ళ వల్ల తెలంగాణ బీజేపీకి చాలా నష్టం జరుగుతుందన్నారు రాజాసింగ్. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు పోటెత్తుతుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 22 గేట్లను తెరిచారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఏపీకి భారీ వర్షాలు ఉంటాయన్నారు వాతావరణ శాఖ. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం ప్రాంతం మధ్య తీరం దాటవచ్చన్నారు. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. విశాఖ, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బీహార్లో ఓటర్ల సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పౌరుల మధ్య ఈసీ వివక్ష చూపదన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. చట్టాలను ఎప్పుడూ ఎన్నికల సంఘం గౌరవిస్తుంది, ఆచరిస్తుందన్నారు. ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు లేవన్నారు. ఓటు చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పొందవచ్చన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీహార్లోని ససారాం నుంచి ఓటర్ అధికార యాత్రను ప్రారంభించారు. బీహార్లో ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా ఆయన ఈ యాత్రను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఓటర్ అధికార యాత్రను మొదలుపెట్టినట్లు తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి రాజ్యాంగాన్ని నిర్మూలిద్దామని చూస్తున్నాయని విమర్శలు గుప్పించారు. భారత ఎన్నికల సంఘంతో కుమ్మక్కై ఓటర్ల జాబితాను తారుమారు చేశారన్నారు. పేదవాడి బలం ఓటన్నారు. ఆ ఓట్ల దొంగతనాన్ని ఆపుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్ పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఉపద్రవాన్ని మరొక ముందే కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ విపత్తులో 7గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించిందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆ ప్రాంతానికి చేరుకుందని వెల్లడించారు. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ అనే ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడటంతో శిథిలాల కింద ఒక కుటుంబం చిక్కుకున్నట్లు తెలుస్తుంది.